ట్రంప్ చేసిన తెలివి తక్కువ పనికి ఇజ్రాయెల్ పరువు తీయడమే కాకుండా అమెరికా పరువుని బజార్లోకి ఇచ్చాడు. ఎందుకంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగిన యుద్ధంలో ట్రంప్ మధ్యవర్తిత్వం చేయడం జరిగింది. మొట్టమొదట ఇజ్రాయిల్ ఇరాన్ అణు స్థావరాలపైన దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ వచ్చి అణు ఆయుధాలు తయారు చేస్తుంది. అణు ఆయుధాలు తయారు చేయడం వల్ల, ఎందుకంటే ఇజ్రాయిల్ అంటే ముందు నుంచి ఇరాన్కి పడదు. ఇజ్రాయెల్ పైన దాడులు చేసే దేశాలన్నిటికీ ఇరాన్ సపోర్ట్ చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూనే ఇరాన్ ఉంది. కానీ ఇరాన్ ఎప్పుడూ ఇజ్రాయెల్ పైన అంతగా దాడులు చేయలేదు. అందుచేత ఇరాన్లో అణు ఆయుధాలు కానీ తయారైతే రేపు మన పైన ఖచ్చితంగా, అంటే ఇజ్రాయెల్ పైన యుద్ధం భారీ స్థాయిలో ఇరాన్ చేస్తుంది, ఇజ్రాయెల్ తుడిచిపెట్టేస్తుందనే భయంతో ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఇరాన్ పైన. అమెరికా కూడా అదే భయం. ఎందుకంటే ఇరాన్ వచ్చి చాలా టెర్రరిజం గ్రూపులకి ఇంతకు ముందు ఫండింగ్ చేయడం జరిగింది, వారిని ప్రోత్సహించడం జరిగింది. ఇరాన్ ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే తర్వాత ఎవరికైనా సరే ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది, ముఖ్యంగా అమెరికాకు కూడా చాలా ప్రమాదకరంగా మారుతుందని అమెరికా కూడా హెచ్చరిస్తూనే ఉంది. మీరు అణు ఆయుధాలు తయారు చేయకూడదని చెప్పడంతో ఇరాన్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఖచ్చితంగా మేము తయారు చేసి తీరుతాం అని చెప్పడంతో తర్వాత ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది అణుస్థావరాల పైన. కానీ అక్కడ అణుస్థావరాలకు ఎటువంటి హాని జరగలేదు. ఎందుకంటే అంత పవర్ఫుల్ గా చొచ్చుకుపోయే అవి సుమారు 90 మీటర్స్ లోపల ఈ అణుస్థావరాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇజ్రాయెల్ చేసిన అటాక్స్ కి అంత దూరం వెళ్ళలేదు. సో ఎటువంటి ప్రమాదం జరగలేదు ఇరాన్ లో. కానీ అమెరికా అటాక్ చేసింది బంకర్ బ్లాస్టర్ ఉపయోగించి. ఎందుకంటే అప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ పైన చాలా సార్లు అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసి ఇరువైపుల అటాకులు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రాణ నష్టము, ఆస్తి నష్టాలు కూడా జరిగాయి. ఈ మధ్యలో అమెరికా వచ్చి బంకర్ బ్లాస్టర్ ఉపయోగించి, బంకర్ బ్లాస్టర్ గురించి అప్పుడు చాలా హైప్ వచ్చేది. ఈ బంకర్ బ్లాస్టర్ ఇరాన్ అణుస్థావరాలకి చొచ్చుకు వెళ్ళి అక్కడ మొత్తం డ్యామేజ్ చేస్తాయి, అయిపోతుంది అంతా అనుకున్నారు. కానీ అంత సీన్ లేదు. బంకర్ బ్లాస్టర్ జస్ట్ 90 మీటర్స్ లోపల ఉండే అణుస్థావరాల వైపు చొచ్చుకుపోలేక కేవలం 60 మీటర్స్ వరకు వెళ్ళగలిగాయి. దాంతో అంతకు ముందే ఇరాన్ ఎక్కడైతే ఆ అమెరికా దాడి చేస్తుందో అనుకుని భయపడదో అక్కడి నుంచి అప్పటికే అణు సామాగ్రిని మొత్తం ఏరే చోటు తరలించినట్టు ఆ వార్తా కథనాలు కూడా తెలియజేశాయి. దీంతో అమెరికా అటాక్ చేయడం వల్ల, బంకర్ బ్లాస్టర్ ఉపయోగించడం వల్ల ఇరాన్ అమెరికా పైన కోపంతో రగిలిపోయింది. ఒకవైపు ఇజ్రాయెల్ పైన దాడులు కొనసాగిస్తూనే అమెరికా పైన దాడులు చేస్తాం, రక్తపు టేర్లు పాలిస్తాం, పగ తెచ్చుకుంటామని బహిరంగంగా హెచ్చరించడమే కాకుండా ఖతర్లో ఉండే అమెరికా ఎయిర్ బేస్ కూడా పేల్చేయడం జరిగింది. దీంతో ఈ ట్రంప్ అంతకు ముందు బేరాలు పలికి ఇది చేస్తాం అది చేస్తాం అన్నాడు. దానిపైన ఒక పౌరుషంగా నిలబడ్డా? లేదు. ఎందుకంటే ఇతనికి ఒక భయం పుట్టుకుంది. ఎందుకు వచ్చిందిరా బాబోయ్, ఇది ఎంతకైనా తెగించేటట్టున్నారు. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ ఒక వ్యాపారవేత్త, ప్రెసిడెంట్కు ముందు పెద్ద బిజినెస్ మ్యాన్. అతనికి వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది ఉంది, ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. దీంతో ఈ వ్యాపార సంస్థల పైన ఇరాన్ దాడులు చేయడమే కాకుండా తనకు కూడా ప్రాణహాని ఎక్కడ కలుగుతుంది అనుకున్నాడు. భయపడిపోయిన ట్రంప్ వెంటనే సీజ్ ఫైర్ అని చెప్పేశాడు. అప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య విపరీతమైన యుద్ధం జరుగుతుంది. ఒకవైపు ఇరాన్ అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఒకవైపు అటాక్ చేస్తుంది. సీజ్ ఫైర్ అనగానే మొట్టమొదట తలొగ్గింది ఇజ్రాయెల్, యుద్ధం ఆపేసింది. కానీ ఇరాన్ ఈ మాట ప్రకటించినప్పటికీ, ట్రంప్ ఈ మాట సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఇరాన్ ఊరుకోలేదు. ఎందుకంటే అంతకుముందు ఈ ఇజ్రాయెల్ చాలా అటాకులు చేసింది కాబట్టి చివరి అటాక్, పెద్ద అటాక్ చేయాలని చాలా పెద్ద అటాక్ చేసింది. ఇజ్రాయెల్ పైన పెద్ద ఆస్తి నష్టం జరిగింది. అప్పుడు సీజ్ ఫైర్ అన్నప్పుడు న్యాయంగా అయితే ఇజ్రాయెల్ ఒప్పుకొని ఆపేసింది. ఇద్దరి మధ్య సమానమైన, ఒకరు అటు ఇటుగా ఉండవచ్చు, సమానమైన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. కానీ ఇజ్రాయెల్ చివరిసారి చేసింది కదా, అవి ట్రంప్ సీజ్ ఫైర్ అన్నా కూడా అతని మాటలు వినకుండా చివరిసారి చేసిన అటాక్ లో మాత్రము ఇజ్రాయెల్కి తీవ్రమైన నష్టం జరిగింది, తీవ్రమైన ప్రాణ నష్టం జరిగింది. కానీ ఇజ్రాయెల్ ఇంకా మేము చేయాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇంకా పెద్ద దెబ్బ కొట్టాలని న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉపయోగించాలని చూశారు. దీంతో అమెరికాకి, అంటే ట్రంప్కి భయం పుట్టుకుంది. వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించి ఇరాన్ పైన దాడి చేస్తే మేమే చేపించామని. అప్పటికే రష్యా, చైనా ఇరాన్కి ఫుల్ సపోర్ట్ ఉన్నారు. వాళ్ళంతా కలుసుకొని మా పైన న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగిస్తారేమో భయపడిపోయిన ట్రంప్ ఇజ్రాయెల్ని గట్టిగా ఆపేసి హెచ్చరించి వదిలేశాడు. నువ్వు ఏ బాంబులు ఉపయోగించవచ్చు, ఇంత తాగిపో అని చెప్పాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ మొదటి నుంచి అమెరికా సపోర్ట్తోనే ఉంది కాబట్టి ఒక పెద్ద మనిషిలాగా అతన్ని గౌరవిస్తుంది ఇజ్రాయెల్. కాబట్టి అయిష్టంగానే కోపాన్ని అణుచుకొని చివరి దెబ్బ తినింది. అంటే అంతకుముందు చాలా దాడులు జరిగాయి. చివరి దెబ్బ, పెద్ద దెబ్బ తిన్నా కూడా చిరిగి పెద్ద దెబ్బ కొట్టాలనుకున్న తన కసి, పగ మొత్తాన్ని అణుచుకొని ఇజ్రాయెల్ ఆగిపోయింది. దీంతో ఇరాన్ సంబరాలు చేసుకుంది. అమెరికా పైన జోకులు వేసుకుంటుంది. ఇజ్రాయెల్ ఓడిపోయిందని సంబరాలు చేసుకుంటుంది ఇరాన్. ఇలా జరగడానికి కారణం ఎవరు? ట్రంప్. ఇజ్రాయెల్ పరువు తీయడమే కాకుండా అమెరికా ఒక పెద్ద మనిషి తరహా
ఉండి కూడా అమెరికా అంటే ఎవరు భయపడరు అనే స్థాయికి తీసుకొని వచ్చేసాడు. అంటే అమెరికా మాట వెళ్ళలేదు కదా ఇరాన్, దాడి చేసి ఆ హెచ్చరించినా కూడా చివరగా దాడి చేసింది కదా. సో ఇరాన్ భయపడలేదు, ఇంకా అమెరికాకి ఎవరు భయపడరు, అమెరికా పరుగుని బజార్కి ఇచ్చాడు అనమాట ట్రంప్. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి జై భారత్.